I welcome you in the name of Jesus Christ, the precious name. The Lord Jesus Christ has given us the opportunity to work and study for the Messiah Bible Institute. It is our great pleasure to welcome you to the Messiah Bible Institute. We are thrilled that you have chosen to embark on your educational and spiritual journey with us. Here at the Messiah Bible Institute, our mission to equip believers to accomplish God's plan for them through the study of His Word. We believe in personal faith in Christ and in pursuing the exemplary nature of Christ's life as a model for our own. Our goal is to provide practical, relevant, and teaching from the scriptures that will challenge you to live with a new passion and purpose. You are joining the authentic faith community profoundly committed to worshiping, loving, and serving God. We encourage you to engage your fully in the lessons, fellowship with your fellow student, and allow the Holy Spirit to guide you in your studies and your life. We are honored to have you with us and look forward to see the ways you will grow in the grace and knowledge of Christ Jesus. Amen. సో దేవుడికి ఎంతో మరి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మన టాపిక్ ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ బిబ్లికల్ అండ్ థియాలజికల్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ ఏంటి, థియాలజీ ఏంటి, బైబిల్ ఏంటి, ఈ ఇందులో నుంచి ఈ ట్రైనింగ్ ఎందుకు వచ్చింది, లేదా బైబిల్ ఎందుకు వచ్చింది, లేదా థియాలజీ ఎందుకు వచ్చింది. థియాలజీ అనేది ఈ లోకానుసారంగా, బైబిల్ ఏంటంటే పరలోకానుసారంగా. ఈ బైబిల్ థియాలజీని అంటే ఈ రెండింటిని కలిపితేనే ట్రైనింగ్ అవుతాం ఈ లోకంలో. ఎట్లా అంటే ఫస్ట్ మనము బైబిల్ గురించి నేర్చుకుందాం. మనం ఇక్కడ ఇక్కడ బైబిల్ బ్యానర్ పైన ఉంది అంకుల్, దాని విజన్ 2 తిమోతి 2:15 ఏముంది చదవండి. అక్కడ 2 చదవని తీయండి, తీస్తే మనకు అర్థమవుతుంది. తెలుగులో కూడా ఏమంటుందంటే, స్టడీ టు సూ దై సెల్ఫ్ అప్రూవ్ అంటు గాడ్, ఎ వర్క్ మ్యాన్ దట్ నీడెడ్ నాట్ టు బి అషేమ్డ్, రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. కదా, ఇందులో నుంచి మనము రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. ఒక సేవకుడు కానీ, ఒక దైవజనుడు కానీ, లేదా నాకు చదువంతా వచ్చు కదా అని అనుకున్న వానికి కోసం కాదు ఇది. ఎట్లా అంటే ఇది అందరికీ ఈక్వలే, చదువు రానోని కోసం కూడా. ఎందుకంటే ఇక్కడ ఏమంటుండ్రు దట్ నీడెడ్ నాట్ టు బి అషేమ్డ్ అంటుంది. ఎవరికి? ద వర్క్ మ్యాన్. ఈ వర్క్ మ్యాన్ ఎవరైతే మార్మన్స్ పొందారో, ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే యేసుక్రీస్తుని రుచి చూశారో వాళ్ళకే ఇది. కాబట్టి అంటే తప్పుడు వాక్యంతోటో, లేకుంటే అజ్ఞానంతోటో, లేదా మిడిమిడి జ్ఞానంతో కాదనమాట. అందుకనే తిమోతి చాలా సంఘం గురించి ఆలోచించాడు, విశ్వాసుల గురించి ఆలోచించాడు. అందుకే 2 తిమోతిలో ఒకటే లైన్ చూద్దాం. అక్కడ రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ అంటే మీన్స్ అక్యురేట్లీ హ్యాండిలింగ్, ఇంటర్ప్రిటింగ్ ద బైబుల్ బై అండర్స్టాండింగ్. చూసావా ఎంత బాగా మాట్లాడుతున్నాడు ఆయన తిమోతి గారు. ఏంటంటే అక్యురేట్ గా హ్యాండిల్ చేయాలంటే, మనము అక్యురేట్ గా అంటే ఒక నిష్ఠతోటి కూడిన ఆ బైబిల్ వాక్యాలని చాలా జాగ్రత్తగా మనం పట్టుకొని, ఎట్లా మనము ఒక వృద్ధున్నో లేకుంటే చిన్న పాపనో పట్టుకున్నప్పుడు ఏ విధంగా అయితే నడిపేయాలని ట్రై చేస్తామో ఆ విధమైన నడిపింపు ఉండాలంటే వాక్యం చేత. అదే విధంగా ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంటాయి. ఇంటర్ప్రిటేషన్ అంటే తర్జుమా చేస్తాం. ఇప్పుడు తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి, కన్నడ నుంచి మరి భాష వగేర భాషలకు చేస్తున్నప్పుడు ఇంగ్లీష్ లో ఏం వాక్యం ఉందో తెలుగులో కూడా అదే వాక్యం ఉండాలంట. కానీ ఇప్పుడు తిన్నావా అంటే మనం ఏమంటాం ఇంగ్లీష్ లో? ఈట్ అంటాం, లేదా ఐ హ్యాడ్ ఫుడ్ అంటాం. కానీ ఇక్కడ మనము లేదు నేను ఇప్పుడే భోజనం చేసి వచ్చినా, ఇప్పుడే అయిపోయింది అంటామా? అనొద్దు. అది భోజనం చేశారా అంటే అవును చేశాను అంటాం. అదే యాక్యురేటింగ్ అంట. ఆ ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్ గా డీల్ చేయాలన్నమాట. అందులో నుంచి ద డిఫరెంట్ పార్ట్స్ అంటే ఇప్పుడు ఒకటి లా ఉంటుంది, ఒకటి ప్రాఫెసీ ఉంటుంది, ఒకటి గ్రేస్ అని ఉంటుంది. ఈ కాంటెక్స్ట్ కి ఓల్డ్ టెస్ట్మెంట్ అంటే పాత నిబంధనలో కానీ నూతన నిబంధనలో కానీ ఒక్కటే మీనింగ్ ఉంటదంట. అర్థమైందా? అవాయిడ్ మిస్ఇంటర్ప్రిటేషన్ అండ్ ట్విస్టింగ్ స్క్రిప్చర్స్ ఫర్ పర్సనల్ గెయిన్. ఏదో మనకు తెలుసు కదా, నేను చదువుకున్నా కదా, నాకు జ్ఞానం ఉంది కదా అని నీ సొంత మాటలు
వాడకూడదు. ఓ అక్కడ ఏదైతే పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి ఏదైతే మాట్లాడండో ప్రవక్తల ద్వారా, ఇక్కడ యేసుక్రీస్తు శిష్యుల ద్వారా గాని లేదా యేసుక్రీస్తు మాట్లాడిన మాటలకి ఎక్కడ కూడా సొంత మాటలు పలుకొద్దంట. చాలా జాగ్రత్త ఉండాలంట. కాబట్టి ఇంకోటి ఏమంటుంటే ప్రెజెంటింగ్ ఇట్ ఫెయిత్ఫుల్ యాజ్ వర్క్ మ్యాన్ అప్రూవ్డ్ బై గాడ్ అంటున్నాడు కదా. మనం పైన చదివాము అది. అప్రూవ్డ్ బై గాడ్ అంటే దేవుడు నీకు అధికారం ఎక్కడ ఇచ్చాడు, ఎట్లా ఇచ్చాడు అనేది గ్రహించాలంట ఇక్కడ. కాబట్టి ఇట్ ఇన్వాల్వ్స్ డిజర్నింగ్ ప్రాపర్ కాంటాక్ట్స్. ఎందుకంటే మనం మన సొంత జ్ఞానంతో ఉంటే తప్పుడు మాటలు పలికేస్తాము, తప్పుడు ఆలోచనలు వచ్చేస్తాయి, తప్పుడుగా ఎవరికి అర్థం కాకుండా అయిపోతుంది సంఘంలో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఏంటంటే డిజర్నింగ్ అంటే ఎప్పుడైతే మనం వాక్యం చదువుకుంటామో, ఎప్పుడైతే సిద్ధపడతామో అది ప్రాపర్ కాంటెక్స్ట్ ఎట్లా వస్తుందంట. పరలోకం నుంచి దేవుడు ఒక దర్శనం నీకు ఇస్తాడు. ఆ దర్శనం మనం రాసుకుంటాము, లేదంటే నీకున్న జ్ఞానంతోటో జ్ఞాపక శక్తితోటో అది గుర్తుపెట్టుకుంటాం ఆ సిచ్యువేషన్ లో కదా. అయితే డిస్టింగ్విషింగ్లీ లైక్ లా, ఈ ఇప్పుడు వాక్యంలో ఎక్కడంటే మోషే ఒక ఒక న్యాయాధిపతులకి లేదా న్యాయాధిపతులకు ఏ విధంగా జడ్జిమెంట్ చేశాడో, జడ్జిమెంట్స్ ఇచ్చాడో, లేదంటే ఈ రూల్ ఒబే కావాలా, ఈ రూల్ ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా నువ్వు ఒబే కావాలా, ఏ విధంగా నువ్వు వినాలి, సంఘం గనా గుంపు గనా లేక వ్యక్తిగా నువ్వు వింటావా వినవా అనే విధానాన్ని ఆయన ఎంతో జాగ్రత్తగా రాశాడు పరలోకం నుంచి. ఎందుకంటే ఆ పరలోక జ్ఞానము ఆయన పొందుకున్నాడు కాబట్టే ఆ నిబో పర్వతం మీద కూర్చొని రాయడానికి ఇచ్చిన అధికారం ఎవరు? తండ్రి. ఆ అధికారాన్ని పొందుకున్నాడు ఎవరు? మోషే. ఆ ధర్మశాస్త్రం ఆ విధంగా బైబిల్ని ఒక ఏమంటారు అంటే దాన్ని పెంటతాక్స్ అంటారు. ఏంటంటే 5 గ్రంథాలు మోషే రాసిన గ్రంథాలకి చాలా విలువైంది ఈ రోజు. కాబట్టి నేనేమంటున్నంటే ఈ డిస్పెన్సేషన్ ని మనము విడమర్చడానికి లేదా విడివిడిగా మాట్లాడుకోవడానికి, విడివిడిగా చదువుకోవడానికి చాలా చాలా లోతైన జ్ఞానం కావాలి మనకి. ఏదో గ్రాసేసాడు కదా లేదా చదువుకోవచ్చు కదా మనం అనే జ్ఞానం కాదు అక్కడ. అది దేవుడిచ్చే జ్ఞానంతో చాలా జాగ్రత్త ఉండాలి. అంటే ఇంకోటి ఏమంటున్నారంటే అండ్ అప్లయింగ్ టీచింగ్స్ కరెక్ట్లీ టు అవాయిడ్ ఎర్రర్ అండ్ స్పిరిచువల్ డిసెప్షన్. ఎందుకంటే ఈ స్పిరిచువల్ డిసెప్షన్ అంటే ఏంటంటే దుష్టుడు వచ్చేసి నేను నీకు ఇస్తానులే జ్ఞానం, ఎట్లయితే అవ్వకు మోసం చేశాడో, అవ్వకే అబద్ధం చెప్పాడో, అవ్వని ఏ విధంగా అయితే ఒక మంచి పరిస్థితిలోంచి తీసుకెళ్లి ఎక్కడికి పడేశాడు? లోకంలో పడేశాడు. అట్లాంటి జ్ఞానం మనకు కూడా ఇస్తాడు వాడు, మన దగ్గర కూడా వస్తాడు వాడు అని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఎన్షూరింగ్ ద గాస్పుల్ ఆఫ్ సాల్వేషన్ ఈస్ క్లియర్లీ అండర్స్టాండింగ్. మనము రక్షణ గురించి మాట్లాడుకోవాలి, దేవుని వాక్యం గురించి మాట్లాడుకోవాలి, దేవుడు ఇచ్చిన ఆ గ్రంథాలు లేదా ఆ వాక్యం ఏ విధంగా వచ్చిందో నేర్చుకోవాలన్నమాట. అందుకని ఇక్కడ వాక్యంలో 2 తిమోతిలో 2:15 ఏమంటారంటే అందులోంచి ఒకటే వర్డ్ తీసుకుందాం, ఒకటి లైన్ తీసుకుందాం, రైట్లీ డివైడ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. తెలుగులో చదవండి అది. చందన దేవుని ఎదుట సిగ్గుపడ నలుపులేనిది పనివాని గాని ఓకే, అది కరెక్ట్ గా ద కీ ప్రిన్సిపల్స్ ఆఫ్ రైట్లీ డివైడింగ్ గురించి నేను మాట్లాడతాను ఇక్కడ. కాంటెక్స్ట్ ఈజ్ క్రిటికల్. ఎందుకంటే మనం ఒక టాపిక్ తీసుకోవాలన్నా లేదంటే థియాలజికల్ గా నువ్వు ఎదగాలన్నా బైబిల్ని నువ్వు చదవకుండా, బైబిల్ని ముందు పెట్టుకోకుండా, బైబిల్ లేకుండా నువ్వు వాక్యాన్ని లేదా విడమర్చి చెప్పుకునే అధికారం నీ దగ్గర లేదు. ఎందుకంటే కాంటెక్స్ట్ అంటే క్రిటికల్ గా ఉంటుంది. అది నీవు కరెక్ట్ గా బైబిల్ చదవకపోతే, బైబిల్ని అర్థం చేసుకోకపోతే చాలా తప్పులు వస్తాయి అన్నమాట. అందుకనే అండర్స్టాండ్ ద హిస్టారికల్ కల్చర్, లిటరలీ సెట్టింగ్ ఆఫ్ ఈచ్ ప్యాసేజ్. చూసావా, మనం ఇది అండర్స్టాండ్ కావాలా, ఇది ఎవరు రాశారు ఈ గ్రంథము, దాని గురించి హిస్టారికల్ గా అర్థం చేసుకోవాలి. అక్కడ ఏ పరిస్థితి ఉన్నది అంటే ఇప్పుడు కల్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు హైదరాబాద్ లో మనం ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా చేయాలి వాళ్ళతోటి అనేది నేర్చుకుంటున్నాం కదా, అది కల్చర్. ఆ బైబిల్ గురించి, ఆ వాక్యం గురించి, ఆ గ్రంథం గురించి మనం చాలా జాగ్రత్తగా ఆ కల్చర్ ఏ రోజు రాశారు, ఎప్పుడు రాశారు అప్పటిదే మాట్లాడుకోవాలి మనం.
అప్పటి గురించే మాట్లాడుతూ వివరించుకుంటూ వాళ్ళకి మన దగ్గరికి తెచ్చుకోవాలన్నమాట. ఎక్కడికి దగ్గరికి తెచ్చుకోవాలంటే విశ్వాసములకి రావాలి, ఆ సల్వేషన్ చెప్పాలి, ఆ గాస్పుల్ చెప్పాలన్నమాట. అండ్ లిటరల్లీ సెట్టింగ్ ఆఫ్ ఈచ్ ప్యాసేజ్ అన్నమాట, చాలా జాగ్రత్తగా. రెండో పాయింట్, ఈ డిస్పెన్సేషన్ అంటే రికగ్నైజ్ డిఫరెంట్ ఇన్ హౌ గాడ్ డెల్ట్ విత్ పీపుల్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ వర్సెస్ న్యూ టెస్ట్మెంట్. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనము నూతన నిబంధనలో ఒక వాక్యం తీసి మనం ఓల్డ్ టెస్ట్మెంట్, ఓల్డ్ అంటే పాత నిబంధనలకు వెళ్ళే అధికారం దేవుడు ఇచ్చాడు నీకు నాకు. ఎందుకంటే అక్కడున్న కల్చర్ని ఇక్కడున్న కల్చర్ని మనం తీసుకొచ్చి రక్షణ కాడికి తీసుకొచ్చుకోవాలి వ్యక్తిని. ఆ రక్షణ తీసుకొచ్చిన వాడిని, రక్షణలోకి వచ్చిన వాడికి ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ అంటే ఏందో, న్యూ టెస్ట్మెంట్ అంటే ఏందో విడమర్చి చెప్పకపోతే వాడికి అర్థం కాదంట. అందుకని చాలా జాగ్రత్త. ఒక విశ్వాసికి మనం నడిపించకపోతే, వాడిని రికగ్నైజ్ చేసుకోకపోతే, వారిలోకి రాకపోతే ఆ జ్ఞానము మిడిమిడి జ్ఞానం అన్నమాట, ఇంకా ఎదగడనమాట. అందుకనే ఆ డిస్పెన్సేషన్ చాలా ఇంపార్టెంట్ మనలో. ఎందుకంటే ఓల్డ్ టెస్ట్మెంట్ ని న్యూ టెస్ట్మెంట్ ని ఒక్క దగ్గర పెట్టుకొని చదవాలి మనం. అందుకనే మనకు పెద్దలు ఏం చేశారంటే ఒక్క దగ్గర పెట్టారు బైబిల్ని, మొత్తం కలిపి వేరువేరుగా చేయలేదు, విడిమించి ఒక్కొక్క పుస్తకం మనకి ఇవ్వలేదు. కాబట్టి దాన్ని మనము కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ముందున్న పరిచర్య కొరకు సిద్ధపరచుకోవాలంటే నూతన నిబంధనని పాత నిబంధనని ఒక్క దగ్గర పెట్టే చదవాలి, నేర్పించాలి వాళ్ళకి మనం. కాబట్టి మనం బైబిల్ కాలేజీలో ఫస్ట్ మనం బైబిల్ గురించి నేర్చుకుంటున్నాం. బైబిల్ని అర్థం చేసుకోవాలి. బైబిల్లో ఉన్న లోతును అర్థం చేసుకోవడానికి దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. ఎందుకంటే మనము ఒక కాలేజీలోకి వెళ్తున్నాం అంటే ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక ప్రోడక్ట్, ఒక పీరియడ్ ఉంటుంది, ఒక టైం ఉంటుంది దానికి. కాబట్టి మనకు కూడా బైబిల్ దేవుడు ఇచ్చిన జ్ఞానము ఆ బైబిల్ ద్వారానే నేర్చుకోవాలి, బైబిల్ నుంచే తీసుకోవాలి మనము ఎగ్జాంపుల్స్ కూడా. ఇంకోటి చూద్దాం, హ్యాండిలింగ్ లైక్ ఎ సోడ్ అంట. హ్యాండిలింగ్ లైక్ ఎ సోడ్ అంటే ఏదది రెండంచెల ఖడ్గం అంటాం కదా. ఆ ఖడ్గాన్ని మనము ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ఆ కత్తి వంకర తింకర కట్ చేయదంట కదండి. కట్ చేస్తుందా? చింపుతుందా? పేపర్ని ఎక్కడైనా పిచ్చి పిచ్చిగా చింపదంట. కానీ ఏం చేస్తుందంటే ఇంప్లాయిస్ ఏమంటుందంటే కట్టింగ్ స్ట్రైట్ యాక్యురేట్లీ, అండ్ ఎక్కడ కూడా ఆ పేపర్ కానీ లేదా వస్తువు కానీ ఏది కూడా వంకర తింకరగా కొయ్యదంటది ఆ కత్తి, అటువంటిది. సో ఆ ఖడ్గము మనకి దేవుడు వాక్యం ద్వారా ఇచ్చాడు. అందుకని ఇక్కడ ఏ గొడవ వచ్చినా, ఏ డిస్టర్బెన్స్ వచ్చినా, లేదా ఏది వచ్చినా ఒక వ్యక్తిలో కానీ, ఒక సంఘంలో కానీ, ఒక కుటుంబంలో కానీ దేవుడు మనకు ఒక ఖడ్గం ఇచ్చాడండి. ఆ ఖడ్గమే ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ వర్డ్ ఆఫ్ గాడ్ ని ముందు పెట్టి మనం స్ట్రైట్ గా కట్ చేయడానికి నేర్చుకోవాలి, అక్యురేట్ గా కట్ చేయడానికి నేర్చుకోవాలంట. కాబట్టి నేర్చుకున్నది దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయాలన్నమాట. ఎవరు చేస్తారు అది? సంఘానికి నేర్పిస్తేనే నేర్చుకుంటది, వినిపిస్తేనే వింటుంది, లేదంటే ఏమైపోతుందంట, కన్ఫ్యూజన్ అయిపోతుంది. అందుకని దేవుడు ఫస్ట్ ఒక సేవకుడికి హౌ టు హ్యాండిల్ ద సోడ్ అని చెప్తున్నాడు ఇక్కడ. మనము ఈ బైబిల్ ప్రకారంగా ఆలోచించుకుంటా పోతే బైబిల్ మనకు ఒక డబ్బు ఏమంటారు టూ సైడ్స్ గా ఒకటే అదేమంటారు కటింగ్ చేసేది. యాక్టివ్ షార్పర్ గా కదా, షార్పర్ గా ఉండాలి. అది హార్ట్, కరెక్ట్ కదా. మనం చాలా జాగ్రత్త, మనం హ్యాండిలింగ్ చేయాలండి. ఆ ఖడ్గాన్ని మనం హ్యాండిల్ చేయాలి. ఒక సేవకుడిగా, ఒక సంఘ అధికారిగా, ఒక సంఘంలో మనం పెద్దగా ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనేది నేర్పించాలా ఒక జనరేషన్ కి. ఇప్పుడు ఏ విధంగా వాడు నేర్చుకోవాలనేది కూడా నేర్పించాలన్నమాట మనమే. అందుకనే దేవుడు ఒక మంచి ఉద్దేశంతో థియాలజీ కూడా నేర్చుకోవాలి. థియాలజీలో నీకు ఇష్టమైన టాపిక్స్ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఏం బాధ లేదు. ఒక ప్రార్థన నేర్పవచ్చు, ఒక వాక్యం నేర్పవచ్చు, ఒక వాక్యాన్ని ఏ విధంగా విడమర్చి చెప్పడానికి నేర్పించవచ్చు, అన్ని రకాలుగా చేసుకోవచ్చు. థియాలజీ అనేది వెరైటీగా ఉంటుంది. నేను దాంట్లో కూడా టాపిక్లకు వెళ్తాను నెక్స్ట్. కాబట్టి ఫోకస్ ఆన్ ద గాస్పుల్. ఫోకస్ ఆన్ ద నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫోకస్ ఆన్ ద గాస్పుల్. సపరేట్ ద కోర్ గాస్పుల్ ఆఫ్ సల్వేషన్ ఒకటి, యాజ్ ఫర్ ద ప్రైమరీ ట్రూత్ ఫర్ బిలీవర్స్ టుడే. ఏదది? 1 Corinthians 15th చాప్టర్ 1-4 లో ఒక గాస్పుల్ గురించి, డైరెక్ట్ సాల్వేషన్ గురించి మాట్లాడుతుంది అనమాట. ఒక గాస్పుల్, ఒక రక్షణ గురించి డైరెక్ట్ గా మాట్లాడుతుంది అనమాట ఆ వచనాలు.
చూద్దాం అక్కడ చదవండి. 1 Corinthians 15:1-4. Now, brothers, I want to remind you of the gospel I preached to you, which you received, and on which you have taken your stand. By this gospel you are saved, if you hold firmly to the word I preached to you. యా కదా, Otherwise, you have believed in vain. వేన్ కదా. చాలా అంకల్. ఇంకోటి ఏంటంటే మనం అక్కడ నేర్పించేది అక్కడ యాక్యురేట్ గా పౌలు మళ్ళీ ఎంత డీప్ గా రాశాడంటే, నేను ఏది నేర్పించానో అది మీరు ఇంప్లిమెంట్ చేయండి, మీరు ఏదైతే నేర్చుకున్నారో అది ఇంప్లిమెంట్ చేయండి, నువ్వు ఏది చేశావో అది చేయడానికి సిద్ధపడు. ఇది రక్షణ గురించి చెప్తున్నాడు. నువ్వు విని నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే ఎంత వ్యర్థమంట, ఇట్ ఈస్ వెయిన్ అంటున్నాడు అక్కడ వాక్యంలో కదా. చాలా జాగ్రత్త అండి. మనం రక్షణ గురించి గాస్పుల్ చెప్పేటప్పుడు వాళ్ళ మనసును మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి, వాళ్ళ ప్రవర్తనను అర్థం చేసుకోవాలి, వారు నేర్చుకునే శక్తి వాళ్ళ దగ్గర ఉందా లేదా అని కూడా కనిపెట్టాలని ఇది ఫోకస్ ఆన్ గాస్పుల్ చెప్తుందండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ వాక్యం 4 వచనాలు కూడా నువ్వు పౌలు ద్వారా నేర్చుకుంటున్నావు అని అర్థం చేసుకో. పౌలు నేర్పించాడు, ఈరోజు నువ్వు నేను నేర్చుకున్నాము, దాన్ని రేపు కూడా నేర్పించేటట్టుగా మనం సిద్ధపడాలి. బికాస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ద గాస్పుల్, ఈ రోజు మనము గాస్పులే ఇంపార్టెంట్ అయిపోయింది. గాస్పుల్ ద్వారానే ఆత్మల దగ్గరికి వెళ్తా ఉంటాం. కాబట్టి దేవుని చిత్తానికి మనం లోపడదాం. దట్ అర్నెస్ట్ స్టడీ అంటున్నాడు ఇంకొక పాయింట్ లోకి. అర్నెస్ట్ స్టడీ ఏమంటుండు? ఇఫ్ ఇట్ రిక్వైర్స్ diligence, effort and reliance on the Holy Spirit for understanding, not just surfacing reading. చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. అర్నెస్ట్ స్టడీ అంట, ఇది చాలా ఇంపార్టెంట్. మనము వాక్యాన్ని చదవాలి అంటే నిత్యము ఒక భయముతో ఒక భక్తితో చదవాలంట. ఏమంటున్నాడు? డిజిలెన్స్, ఎఫర్ట్ అంట, రిలయన్స్ అంట, ఆన్ ద హోలీ స్పిరిట్. ఈ 3 పాయింట్లు మనం ఏం కావాలంటే, ఈ 3 పాయింట్లలో నుంచి ఎవరు కావాలి మనతోటి? హోలీ స్పిరిట్ కావాలంట. పరిశుద్ధాత్మ వస్తేనే, పరిశుద్ధాత్మలో నుండి మనం వాక్యం చదివితేనే ఏమొస్తుందంట? అండర్స్టాండింగ్ అవుతుందంట. కాబట్టి ఏదో మనకి టైం ఉంది కదా అని చదువుకుంటా పేపర్లు దింపుకుంటా వెళ్తా అంటే అది రీడింగ్ అవుతుంది అంతే. కాబట్టి అది కాదు ఇక్కడ. బైబిల్ ద్వారా చాలా ఇంపార్టెంట్ అండి. నువ్వు ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నావో ఆ ఎఫర్ట్ ని చాలా అర్థం చేసుకోవాలన్నమాట. భారంతో చదవాలి, వేదంతో చదివితేనే ఆ హోలీ స్పిరిట్ మనల్ని బలపరుచుకుంటూ మనకు ఒక మంచి అండర్స్టాండింగ్లోకి తీసుకెళ్తుంది అని చెప్తా ఉంది. కాబట్టి ఇంకొక పాయింట్లోకి వెళ్దాం. అవాయిడ్ హెరసీ అన్నమాట. ఈ హెరసీ అంటే ఏంటంటే, జాగ్రత్తగా మనము వాక్యాన్ని అర్థం చేసుకోవడమే కాదు, దాంట్లో నుంచి వాడు దుష్టుడు మనల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉంటాడండి. ఎట్లా అంటే మిస్ఇంటర్ప్రిటేషన్ అంట, లీడ్స్ టు ఫాల్స్ డాక్ట్రిన్స్, రైట్ డివిజన్, ప్రివెంట్ ఎర్రర్ అండ్ ప్రమోట్స్ సౌండ్ టీచింగ్స్. కాబట్టి మనము ఇది చాలా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మిస్ఇంటర్ప్రిటేషన్ చేయొద్దండి. మనకి వాక్యం ఏమి చెప్పిందో, నువ్వు వాక్యం ఏం చదివావో, వాక్యాన్ని నువ్వు ఏం అండర్స్టాండ్ చేసుకున్నావో దాన్నే పలకడానికి ట్రై చేయి. ఎక్స్ట్రా వర్డ్స్ పెట్టకుండా, లేకుంటే నీకు వచ్చిన సొంత మాటలు కానీ, లేదా నీకున్న జ్ఞానంతో అధికంగా జ్ఞానం ఉందని నేనేదో మాట్లాడేసి అర్థమైపోతుందని మనం ఎక్కడ కూడా మనం పొల్లు దాటకూడదు అంటున్నాడు ఇక్కడ వాక్యంలో. మనం మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు, మిస్ఇంటర్ప్రిటేషన్ చేయకూడదు. అది ఏమైపోతుంది అంటే లాస్ట్ కి ఏమవుతుందంటే ఫాల్స్ డాక్ట్రిన్ అయిపోతుంది. ఏదో మనము ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధామని ఒకరు అంటారు, లేదా ఉట్టి తండ్రినే మేము నమ్ముతామంటారు, లేదా ఉట్టి మేము కుమారుని నమ్ముతామంటారు, లేదా మేము హోలీ స్పిరిట్ ఒకటే నమ్ముతామంటారు. ఇవన్నిటికి పులి స్టాప్ పెట్టేసాలి. మనం ఎక్కడ మనం రైట్లీగా మన వాక్యం ఏదైతే మనకు అండర్స్టాండ్ అయిందో అదే మనం చెప్పడానికి ట్రై చేయాలి. మన వాక్యం అంటే మన బైబిల్. ఆ బైబిల్ నువ్వు ఏం చదివావో, నీతో పరిశుద్ధాత్మ ఏం నేర్పించిందో దాన్ని అర్థం చేసుకునే ట్రై చేయాలని ఇక్కడ పాయింట్ చెప్తా ఉంది. కాబట్టి మనం ఏమేమంటే రైట్ డివిజన్ ప్రివెంట్స్ ఎర్రర్. కాబట్టి ఈ ఎర్రర్ అంటే ఏంది? తప్పు జరగకుండా నీ వాక్యం, నీతో మాట్లాడిన పరిశుద్ధాత్మ నీతో ఏం చెప్పాడో ఆ పాయింటే నువ్వు రిలవెంట్ గా చెప్పడానికి ట్రై చేయమని
నా పాయింట్ చెప్తా ఉంది. కాబట్టి ఏమవుతుందంటే అప్పుడు సౌండ్ డాక్టరీన్ అవుతుంది, ఒక సౌండ్ టీచింగ్ అవుతుంది. మనం ఈ రోజు ఈ ఈ బైబిల్ క్లాస్ ని లేదా ఈ బైబిల్ స్కూల్ ని మనం ఇన్స్టిట్యూట్ ని ఎందుకు పెట్టాము? అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. ఫస్ట్ వాక్యంలో నుంచి వచ్చే ఆ దృఢమైన విశ్వాసము మనకి రేపటి కోసం ఒక రక్షణ పాత్రులుగా, ఒక రక్షణ గురించి గాస్పుల్ చెప్పడమే మన బాధ్యత అని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం మనం. ఇంకోటి ప్రాక్టికల్ అప్లికేషన్ అంటుండు. ఈ సపరేట్ లా ఫ్రమ్ గ్రేస్, అండర్స్టాండ్ ద న్యూ టెస్టిమెంట్ బిలీవర్స్ ఏమంటుందంటే అండర్ ద మొసైక్ లా బట్ గ్రేస్. ఇది చాలా డెప్త్ గా అర్థం చేసుకోవాలి మనము. ఈ ప్రాక్టికల్ అప్లికేషన్ ఎట్లుంటుందంటే అండి, మనము లాని లేదా గ్రేస్ని, కృపని, లేదంటే ఒక న్యాయాధిపతులు అంటారు, లేదంటే న్యాయశాఖను అంటాం కదా, ఆ లాని సపరేట్ చేయొద్దు అంట. మనం సపరేట్ చేసుకొని పోతే మనకు అర్థం కాదండి. ఎందుకంటే దేవుడు ధర్మశాస్త్రంలో మోషే ద్వారా మాట్లాడినవి చాలా ఇంపార్టెంట్ అవి. ఎందుకంటే ఆ పునాది మీద నుంచే యేసుక్రీస్తు వచ్చాడండి. ఆ యేసుక్రీస్తుల నుంచే సంఘం వచ్చిందండి. ఆ కృప మనం ఈ రోజు మనం పొందుకొని ఇంకా ముందుకెళ్తా ఉన్నాం. ఆయన రాకడానికి కూడా రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాం. కాబట్టి మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడి నుంచి మోషే గ్రంథాల నుంచి నూతన నిబంధన ఏదైతే క్రీస్తు ద్వారా లేదా ప్రవక్తల ద్వారా ఎవరు అపోస్తుల ద్వారా రాసిన ఆ క్యారెక్టర్స్ ని, ఆ లైఫ్ ని మనం అర్థం చేసుకోకపోతే చాలా బాధ. ఎందుకంటే ఆ గ్రేస్ ని మనం అర్థం చేయకపోతే వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలని ఇక్కడ పాయింట్ ఆఫ్ అప్లికేషన్ చెప్తా ఉందన్నమాట. ప్రాక్టికల్ అప్లికేషన్ అది. అండర్స్టాండ్ గాడ్స్ కవెనెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకో పాయింట్ లో రికగ్నైజ్ దట్ షిఫ్ట్ ఫ్రమ్ ఇజ్రాయెల్ అండర్ ద లా టు ద చర్చ్ అండర్ ద న్యూ టెస్టిమెంట్. చూసేనా ఎంత రికగ్నైజ్ చేయాలో ఇప్పుడు మనము, ఎంత జ్ఞానం కావాలి ఇక్కడ, ఎంత లోతుగా మనం వాక్యంలోకి వెళ్తేనే ఇది అర్థం అవుతుందండి. ఏమిది? అండర్స్టాండ్ గాడ్స్ కవెనెంట్. ఆయన నిబంధన ఏంటిది? ఫస్ట్ ఆయన ఏమనుకున్నాడు ఈ భూమిని పుట్టించక ముందు, లేదా మనుషుల్ని కన్నక ముందు, లేదా ఆయన కుమారుని పంపక ముందు, ఆయన కుమారుని పంపించిన తర్వాత, లేదా ఆయన కుమారుడు రెండో రాకలు సిద్ధపరచుకుంటున్నా ఆ నిబంధన ఏంటిది అసలు మనం అర్థం చేసుకోవాలంటే అది అర్థం కాకపోతే నువ్వు ఎక్కడైతే ఇజ్రాయెల్కి ఉన్న లా, ఈరోజు సంఘానికి ఉన్న లా వేరు అనుకుంటాం మనం. అది కాదు. ఇక్కడ ఒకటే లాని విడమర్చి విడివిడిగా చెప్పాడు దేవుడు. అది అర్థం చేసుకోమని మనకి నేర్పిస్తా ఉన్నాడు. కాబట్టి రికగ్నైజ్ ద షిఫ్ట్ ఫ్రమ్ ద లా, ఇజ్రాయెల్ లా అండ్ ద చర్చ్ లా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇంకోటి అప్లై టీచింగ్స్ అప్రాపరేట్లీ అంటున్నాడు ఇక్కడ. అప్లై ఓల్డ్ టెస్టమెంట్ ప్రిన్సిపల్స్ ఇన్ లైట్ ఆఫ్ క్రైస్ట్ ఫుల్ఫిల్మెంట్, నాట్ యాజ్ బైండింగ్ లాస్ ఫర్ టుడేస్ బిలీవర్స్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. అప్లై ఓల్డ్ టెస్టమెంట్ ప్రిన్సిపల్స్. చూసారా, నేను మళ్ళీ మనం మోషే గ్రంథాలకి వెళ్తున్నాను. అక్కడి నుంచి మన క్రీస్తుకి సంబంధించిన వెలుగు, ఏ వెలుగు మనం ఒకసారి ఆలోచించాల. పౌలు జీవితం తీసుకున్నాం. సౌలుగా ఉన్నప్పుడు ఆయన యూదుడుగా ఆయన నేర్చుకుంది ఏంటంటే ఉట్టి మోషే గ్రంథాలలోంచే నేర్చుకున్నాడు ఆయన. కానీ ఇప్పుడు క్రీస్తు ఆయన కావాలి. ఇప్పుడు ఆయనకి క్రీస్తు ఆయన కావాలంతే. ఏం చేసిండు? గ్రంథాల ద్వారా మాట్లాడలేదు. అక్కడ ఏం చేశాడు? ఆయన వెలుగునిచ్చి ఆయన కనులు ఏదైతే బాగా ఏమంటారు దాన్ని, ఒక గొప్ప నాకంతా తెలుసు నీకేం తెలుసు అనే విధానాన్ని చీకటి చేసేసాడు ఆ లైట్ తో. చూసారా, ఆ క్రీస్తు వెలుగు ఎంత పవర్ఫుల్ అర్థం చేసుకోవాలి ఇక్కడ. కానీ మనం అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటాం ఒక్కొక్కసారి. నేను చెప్తాను నువ్వు విను అంటే నేను విన్నాను అంటాం మనం. ఎందుకు? అజ్ఞానం. అదేమైతుందంటే అది స్పిరిచువల్ నాలెడ్జ్ కాదు, అది స్పిరిచువల్ బ్లైండ్నెస్. అది ఆ గుడ్డితనం నుంచి మనం బయటికి రావాలని క్రీస్తు మన కోసం ఏం చేశాడంటే నూతన నిబంధన గురించి ఆలోచించాడు. అందుకనే మత్తయి సువార్త నుంచి మనం ప్రకటన గ్రంథంగా చదువుతా ఉంటుంటే చాలా లోతుగా ఉంటది. క్రీస్తు పరిచర్య, క్రీస్తు జీవితము, ఆ శ్రమలు, లేదంటే ఆ సంఘాన్ని గురించి ఆలోచనలు, లేదా శిష్యుల గురించి, ఆత్మల గురించి, మరి సువార్త గురించి, ఇవన్నీ ఆయన భూమి దిగి రాకముందే ఆలోచించాడనమాట. ఇవన్నీ చెయ్యడానికి ఎంత ఆలోచించి అంటే ఏమంటున్నాడంటే నాట్ యాజ్ ఎ
బైండింగ్ లా. చూసారా, ఏదో మనం బుక్ లాగానే ఈరోజు బైబిల్ మనకి బైండింగ్ చేసుకుని ఒక దగ్గర పెట్టుకున్నట్టు కాదు. ఆయన చాలా ఆలోచించి ఎవరి ద్వారా ఏం చేయించాలనో ఆ విధంగా ఈ రోజు సంఘం దాకా తీసుకొచ్చాడండి, ఇంప్లిమెంట్ చేశాడు. కాబట్టి ఈ రోజు బిలీవర్స్ కి మనం ఏం చెప్పాలి, ఏ విధంగా వాక్యం విడమర్చి చెప్పాలనో, ఏ విధంగా విడివిడిగా చెప్పాలను, ఒక మంచి లోతుగా మర్మాలు ఎట్లా చెప్పాలి అనేది కూడా దేవుడు నీకు నాకు జ్ఞానం ఇచ్చాడండి. ఎట్లా ఇచ్చాడంటే, ఇదిగో ఈరోజు బైబిల్ కాలేజ్ లో మనం కూర్చొని ఇంత లోతుగా చదువుకోవడానికి, ఒక మిషనాలజీ ఏ విధంగా మనం మిషన్ వర్క్ ఎట్లా చేయాలి, లేదా ఒక డిసైపుల్, ఒక శిష్యరికం ఎట్లా నేర్చుకోవాలి అనేది విడమర్చి నేర్చుకున్నాం ఈరోజు మనం. కాబట్టి అది నేర్చుకుంటేనే అర్థమవుతుంది, చెప్పగలుగుతాము, నిలబడగలుగుతాము, ఒక వ్యక్తిని మనం క్రీస్తులోకి నడిపించగలుగుతాం. కాబట్టి దేవుడు మరి బైబిల్ ద్వారా చేసే ఇన్ని రకాలుగా మరి ఒక గొప్ప కార్యం. కాబట్టి మనం ఇందులో నుంచి మనము ఇంకా వేరుగా చెయ్యలేమండి. అందుకనే మనము ఎక్కడ యోహాను సువార్తలో 16 వచనంలో చదువుతాం కదా, మనము ఏ తీగకైతే అంటబడి ఉంటామో ఆ అంటబడి ఉండకపోతే మనం ఏం చేస్తామంటే దేవుడు తీసేస్తాడు కదా. మనం అంటే డ్రై అయిపోతేనే మన లైఫ్ లో స్పిరిట్ లో డ్రై అయిపోయింది అనుకోండి అండి, మనం పనికిరాం క్రీస్తులో. కాబట్టి జాగ్రత్తగా ఇన్ని కాంటెక్స్ట్లు మనకు దేవుడు ఎట్లిచ్చాడంటే ఒక ప్రిన్సిపల్స్ లాగా ఇచ్చాడనమాట. ఈ ప్రిన్సిపల్స్ రైట్లీ డివైడింగ్. కాబట్టి ఈ వాక్యాన్ని ఏ విధంగా విడమర్చి చెప్పాలనో చెప్పి నేర్పించి నిలబెట్టుకోవాలని ఆయన దర్శనం, అది ఆయనకున్న కళ మన మీద. కాబట్టి ఇట్ ఈస్ ఇన్ ఎసెన్షియల్, ఇట్ ఈస్ అబౌట్ బీయింగ్ ఎన్ ఆనెస్ట్, diligent and skillful student and teacher of the Bible, ensuring its powerful message of salvation and life is accurately communicate కదా. మనం యాక్యురేట్ గా మనము ఒక స్టూడెంట్ కి కానీ, ఒక బిలీవర్ కి కానీ, ఒక నూతనమైన వ్యక్తి, క్రీస్తులోకి రావాలనుకున్న వ్యక్తికి మనం యాక్యురేట్ గా నేర్చుకున్న తర్వాతనే మాట్లాడగలుగుతాం. కాబట్టి నేర్చుకోకపోతే అది చాలా నష్టం. ఎవరికంటే నీకు కాదు, దేవుడికే నష్టం. ఎందుకంటే ఆయనకి నిన్ను ఎన్నుకున్నాడు, నువ్వు నేర్చుకోకపోతే అది దేవుడికే నష్టం. టైం వేస్ట్ అయిపోయింది, ఆ టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకో దేవుని బిడ్డ. ఎందుకంటే ఈ రోజు మనము చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ లో ఉన్నాం. ఏంటంటే ఇట్స్ వెరీ వెరీ రిలవెంట్. బైబిల్ గురించి నేర్చుకోవడము, అదే విధంగా థియాలజికల్ గా నీకు ఎంతవరకు లాభం ఉందో, ఎంతవరకు నీకు సహకరిస్తుందో, ఎంతవరకు నీకు నేర్పించాలని ఈ లోకంలో మనం ఉన్నంత వరకు ఆ థియాలజీని ఏ విధంగా నేర్పించాలని కోరుకుంటుందో ఒక్కసారి విందాం. ఎందుకంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు థియాలజీలో మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాయింట్స్ అది నేర్చుకోవాలని కోరుకుంటున్నాం. థియాలజీ స్టడీస్ ఆర్ క్రిటికల్ బికాస్ దే ప్రొవైడ్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ అండర్స్టాండింగ్, గైడింగ్ అండ్ గివింగ్ మీనింగ్ టు రీసెర్చ్ అండ్ ప్రాక్టికల్స్. చూసారా, మనము రీసెర్చ్ చేయాలండి. థియాలజీ అంటే ఏంటంటే ఒక ఫ్రీడమ్ ఇస్తుంది మనకి. ఈ వాక్యము కొన్నిసార్లు చదువుతా ఉంటుంటే కొన్నిసార్లు అర్థం కాదేమో, కానీ దానికి లోతుగా మనం వెళ్ళాలి అంటే ఏంటంటే అది రీసెర్చ్ అంటాం. మనం ఆ లోతుగా మర్మం తీయాలంటే దాన్ని రీసెర్చ్ అంటున్నాం. లేదు, నేను ఒక ప్రాక్టికల్ చేయాలనుకుంటున్నా, ఇదిగో ఇక్కడ మత్తయి సువార్తలో, మనం లూకా సువార్తలో చూస్తూ ఉంటాం, కొన్ని అధ్యాయాలు చూస్తుంటాం. యేసుప్రభు ఏం చేశాడంటే కొంతమందిని సేవకు పంపిస్తూ ఉంటాడు కదా. సేవకు పంపించినప్పుడు అందులో ఎంతమంది నేర్చుకుంటారు, ఎంతమంది నిలకడగా ఉంటారు, ఎంతమంది నిజంగా సేవకులు అవుతారు అని ఆయన ప్రాక్టికల్ గా చేసి చూపించాడు అక్కడ కదా. అది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈరోజు నువ్వు నేర్చుకున్నది ప్రాక్టీస్ చేయకపోతే వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఆ ప్రాక్టీస్ లో మనం